When we confess Christ like this, verse 34, there's going to come a division even in a family. ఈ విధంగా మనం ప్రభువుని ఒప్పుకుంటూ వెళ్ళినట్లయితే కుటుంబంలో కూడా విభేదాలు వస్తాయి. 34వ వచనంలో మనం చూస్తాం. He says, don't think I came to bring peace. In one way, he came to bring peace. Peace on earth, goodwill towards men is what the angels sang. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి 34వ వచనం. ఒక విధంగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి సమాధానం కలుగజేయడానికి వచ్చారు. దేవదూతలంతా చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ వాళ్ళు పాడుతూ ఉన్నారు. But it's peace in the hearts and between the true disciples of Jesus, because everybody doesn't want peace. Most people want war. ఈ సమాధానం ఎవరికంటే నిజమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులకి హృదయంలో ఈ సమాధానం కలుగుతుంది. కానీ అనేక మంది సమాధానాన్ని కోరుకోరు, వాళ్ళకి యుద్ధాలే కావాలి. So don't think I came to bring peace. I did not come to bring peace, but a sword that will bring a division between those who confess Christ and those who don't confess him. కాబట్టి నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఆ ఖడ్గం ఏం చేస్తుందంటే ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో, ఎవరైతే ప్రభువుని నమ్ముకోరో వాళ్ళ మధ్య విభేదాన్ని కలుగజేస్తుంది. And the result will be a man, verse 35, will be against his father. దాని ఫలితం ఏంటంటే 35వ వచనంలో ఒక మనుషునికి వాని తండ్రికి విభేదం కలుగుతుంది. A daughter against her mother, daughter-in-law against her mother-in-law. కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును. This is not talking about the regular daughter-in-law, mother-in-law fights which are universal మనకి సర్వసాధారణంగా ఈ భూమి మీద కనపడే అత్తా కోడల గొడవ గురించి కాదు ఇది. among non-Christians and everywhere. ఇది క్రైస్తవేతరులు అందరిలో ఉంటుంది అది. This is talking about one of them standing up for Christ, and therefore a division coming between that person and the other person who doesn't want to follow Christ all the way. ఇది దేని గురించి చెప్తుందంటే ఎవరైతే క్రీస్తు కోసం నిలబడతారో ఆ వ్యక్తికి, మరియు ఎవరైతే క్రీస్తుని వెంబడించడానికి ఇష్టపడరో ఇంకొక వ్యక్తికి మధ్య జరిగే విభేదం గురించి. And we see that happening all the time. ఇప్పుడు కూడా ఇలా జరుగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. Here is a son, for example, who's gripped by the truth of the gospel and he wants to take baptism. ఉదాహరణకి ఇక్కడ ఒక కుమారుడు ఉన్నాడు, సువార్త యొక్క సత్యం చేత పట్టబడి బాప్టిజం కూడా తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. He wants to really live for God and give up sinful ways and wholeheartedly follow the Lord. నిజంగా దేవుని కోసం నిలబడాలనుకుంటున్నాడు, హృదయపూర్వకంగా దేవుని వెంబడిస్తూ ఉన్నాడు, పాప మార్గాలన్నీ విడిచిపెట్టాలనుకుంటున్నాడు. And the father doesn't want that. కానీ తండ్రికి అది ఇష్టం లేదు. And so what is the result? A division comes between the father and the son. దాని ఫలితం ఏంటి? ఆ కొడుక్కి తండ్రికి మధ్య విభేదం కలుగుతుంది. Or between a mother and a daughter. లేకపోతే కూతురికి తల్లికి మధ్య విరోధం కలుగుతుంది. And very often the mother will cry or the father will cry and say, don't treat us like this badly and all that. సామాన్యంగా తల్లి తండ్రి ఏడుస్తూ ఉంటారు, ఎందుకు మమ్మల్ని నువ్వు ఇలా చూస్తున్నావు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని ఏడుస్తూ ఉంటారు. And the son and daughter is in a bit of a problem. What shall I do? అప్పుడు ఆ కొడుకు కుమారుడు ఇప్పుడు ఏం చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. Well, that's where the sword comes in. ఆ విధంగా ఖడ్గం అనేది మధ్యలోకి వస్తుంది. You have to love Jesus more than you love your father or mother. ఈ తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ప్రేమించాలి. And a man's enemies will be the members of his own household. Verse 36. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. 36వ వచనం. Throughout these 2000 years of Christianity, it has been true ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ ఇది సత్యమే. that the true disciples of Jesus, they love peace, they want peace, but their relatives, so-called believers, will turn against them. ఒక నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా సమాధానాన్ని కోరుకుంటాడు, సమాధానంగా ఉండాలని అనుకుంటాడు. కానీ ఎవరైతే తన బంధువులు ఉంటారో, విశ్వాసులను చెప్పుకునే వాళ్ళు కూడా తనకి శత్రులుగా మారుతారు. It's religion that will turn against, that will make people turn against the true disciples of Jesus. And the history is full of examples. ఒక యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన శిష్యునికి విరోధంగా మారేది మతమే. ఈ చరిత్ర అంతట్లో కూడా మనం చూసినట్లయితే అది జరుగుతూ ఉండేదే. Of religious Christians, unconverted religious Christians, who persecuted the true disciples of Jesus Christ. మారు మనసు పొందని మత సంబంధమైన క్రైస్తవులు ఎప్పుడు కూడా ఒక నిజమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుణ్ణి హింసిస్తూ ఉంటారు. Very often much more than the heathen and the non-Christian. తరచుగా మనం చూసినట్లయితే అన్యుల కంటే క్రైస్తవేతరుల కంటే కూడా ఎక్కువగా వీళ్ళే ఆ హింసలను కలుగజేస్తూ ఉంటారు. Absolutely fulfilled in these 2000 years. ఈ 2000 సంవత్సరాల్లో ఖచ్చితంగా అది నెరవేరింది. And in such situations, if a man loves his father or mother more than he loves Christ, the Lord says, you're not worthy of me. అలాంటి పరిస్థితుల్లో తండ్రినైను తల్లినైను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభు చెప్తున్నాడు. I don't want to ever hear Jesus say to me in the final day,
you're not worthy of me. ఆ చివరి తీర్పు దినమున యేసుక్రీస్తు ప్రభువారు నాతో నీవు నాకు పాత్రుడు కాదు అని చెప్పటం నేను వినదలుచుకోలేదు. You loved your father or mother more than me, and you wanted to please your father and mother more than you wanted to please me. నీవు నాకంటే నీ తల్లిని నీ తండ్రిని ఎక్కువగా ప్రేమించావు, నాకంటే ఎక్కువగా నీ తల్లిని తండ్రిని నువ్వు సంతోషింపజేయటానికి చూసావు. Would the Lord have to say that to any of you? యేసుక్రీస్తు ప్రభువారు మీలో ఎవరితో కూడా ఇలా చెప్పకూడదు. All that Jesus taught, he who loves father or mother more than me is not worthy of me. యేసు బోధించిందంతయు తండ్రినైను తల్లినైను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. He who loves son or daughter more than me is not worthy of me. నీవు నీ కుమారుణ్ణో కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించినట్లయితే నీవు నాకు పాత్రుడు కావు. Do you compromise your Christian convictions in order to please your son or your daughter? నీ కుమారుణ్ణో కుమార్తెనో సంతోషింపజేయటానికి నీ క్రైస్తవ నియమాల విషయంలో నీవు రాజీ పడుతున్నావా? You're not worthy of Jesus Christ. అలా అయినట్లయితే నీవు యేసుక్రీస్తు ప్రభువుకు పాత్రుడు కావు. I don't want the Lord to say to me in the final day, you're not worthy of me. ఆ చివరి దినమున యేసుక్రీస్తు ప్రభువారు నాతో నీవు నాకు పాత్రుడు కావు అని చెప్పటం నేను వినదలుచుకోలేదు. I want to love Jesus more than I love my parents and more than I love my son or daughter. నా తల్లి కంటే నా తండ్రి కంటే నా కుమారుడు కంటే కుమార్తె కంటే నేను యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలనుకుంటున్నాను. If they are wrong, I have to stand against them ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తున్నట్లయితే వాళ్ళకి వ్యతిరేకంగా నేను నిలబడతాను, and say they are wrong. వాళ్ళు తప్పు అని చెప్తాను. There's so many Christian parents who are partial towards their children and don't stand up for the Lord against their children. అనేక మంది క్రైస్తవ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పట్ల పక్షపాతం కలిగి ఉంటారు. ప్రభువుకు వ్యతిరేకంగా వాళ్ళ పిల్లలు చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రభు పక్షాన్ని నిలబడరు. The end result is those children go away from the Lord and the parents go away from the Lord. దాని తుది ఫలితం ఏంటంటే ఆ పిల్లలు ప్రభు దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతారు, ఆ తల్లిదండ్రులు కూడా ప్రభువు నుండి దూరంగా వెళ్ళిపోతారు. But if the parents had stood up for the Lord and loved the Lord more than they loved their children would have become disciples of Jesus. కానీ ఆ తల్లిదండ్రులు దేవుని పక్షాన్ని నిలబడినట్లయితే, వాళ్ళ పిల్లల కంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించినట్లయితే ఆ పిల్లలు కూడా యేసు ప్రభు యొక్క శిష్యులై ఉండేవాళ్ళే. Consider this. దీని గురించి ఆలోచించండి. Have you been soft towards your children and compromised and lowered Christian standards? క్రైస్తవ ప్రమాణాల విషయంలో నీవు రాజీపడి మీ పిల్లల పక్షాన నీవు ఆ ప్రమాణాలు తగ్గించావా? You stand up for the Lord when you see your daughter dressing in an immodest way and following the fashions of the world? నీ కుమార్తె సరి అయిన వస్త్రధారణ లేకుండా ఈ లోక ఫ్యాషన్స్ ని వెంబడిస్తున్నప్పుడు నీవు ప్రభు పక్షాన్ని నిలబడ్డావా? Or do you love her more than you love the Lord, more than you love the Lord's testimony? లేక నీవు ప్రభువుని ప్రేమించిన దానికంటే ప్రభు యొక్క సాక్ష్యం కంటే ఎక్కువగా నీ కూతుర్ని ప్రేమించావా? That will determine whether the Lord will deny you in the final day. ఆ చివరి దినమున ప్రభువు నిన్ను తిరస్కరిస్తాడా లేదా అనేది అదే తెలియజేస్తుంది.